ఎలాంటి అమ్మాయి కావాలి? ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ థింగ్ మేడం. నేను ఇంకా అంత వెరీ ఇమ్మెచ్యూర్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. బట్ వాట్ ఐ ఫీల్కి సివిల్ సర్వీసెస్ అనేది కొంచెం హెక్టిక్ జాబ్ అండ్ చాలా థ్యాంక్లెస్ జాబ్. నేను ఎవరు థ్యాంక్ చేయరు ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ గుడ్. బట్ ఎవరైతే తప్పు చేస్తావో దే విల్ పాయింటెడ్కి నువ్వు ఇట్లా తప్పు చేసినావని. సో వాట్ ఐ ఫీల్ ఎక్సెప్షన్స్ ఉంటాయి, బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ మైట్ నాట్ సీ హర్ ఫర్ 6-7 months. తను ఎప్పుడైతే లోలో ఉంటుందో ఐ మే నాట్ బీ విత్ హర్. బట్ ఆ టైంలో కూడా ఎస్ మై బాయ్స్ డూయింగ్ సమ్ గుడ్ వర్క్ దేర్, ఐ షుడ్ నాట్ డిస్టర్బ్ హిమ్. నేను నా అంతలో నేను చూసుకుంటాను. ఎక్సెప్ట్ ఎనీవేస్ నేను కావాలని తను వదిలేను. బట్ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఇఫ్ షీ కెన్ అండర్స్టాండ్ దట్ వే కి మై బాయ్ ఈజ్ రాకింగ్ దేర్, సో ఐ నీడ్ టు సపోర్ట్ హిమ్. దూరం నుంచి అయినా కూడా చూసి మురిచిపోతారు. ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు నాతో ఉండాలని ఎప్పుడు అనుకోరు, చూసి మురిచిపోతారు. అట్లాంటి కేసెస్లో ఇఫ్ సమ్వన్ కెన్ డస్ దట్, అంతకంటే ఎక్కువ ఏం లేదండి. సో ఐఎమ్ డ్రీమింగ్ ఫర్ దట్. బట్ అట్లాంటి గర్ల్స్ ఎక్కడున్నా చూడాలి. లేదు వస్తారు ఇప్పుడు. అండ్ సేమ్ and for her, if she is watching, I am telling you, I'll also ready to do that. If she is like na maybe నేను నా పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుందేమో, ఐఎమ్ రెడీ. నేను వరుణ్ని చిన్నప్పటి నుంచి పెంచాను. మా పిన్ని కొడుకు వరుణ్, వాడు 6 months నుంచి నా దగ్గరనే ఉన్నాడు. ఐ లిటరలీ డూ ఎవ్రీథింగ్ చేశాను వాడికి. పాలు పట్టడం నుంచి, డైపర్ చేంజ్ అయిన నుంచి, స్నానం చేయనప్పటి నుంచి, చదివిపోయినప్పటి నుంచి ఎవ్రీథింగ్ చేశాను. సో ఐమ్ రెడీ. నా పిల్లల్ని నేనే పెంచాల్సి వచ్చిన హ్యాపీ 1 or 2 years. ద పర్ఫెక్ట్ మ్యాన్ అనమాట. సో తనకు కూడా ఐ కెన్ గివ్ దట్కి యూ గో రాకెట్. నీ ప్రొఫెషనల్ లైఫ్లో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుందండి, ఎస్పెషల్లీ వెన్ బోత్ ఆర్ సివిల్ సర్వెంట్లో. యూజువల్లీ ఒక కన్సెప్షన్ ఏంటంటే ఇద్దరు ఇట్లా సివిల్ సర్వెంట్స్ ఉన్నప్పుడు ఒకరు హ్యాస్ టు కాంప్రమైజ్ దార్ అండ్ కెరియర్ అని. అండ్ యూజువల్లీ గర్ల్సే కాంప్రమైజ్ అవుతారనే కాన్సెప్ట్ కూడా ఉంది. బట్ ఐఎమ్ రెడీ టు బ్రేక్ ఇట్. సో అయితే ఇప్పుడు సివిల్ సర్వెంట్ ఉన్నారని అనుకోవచ్చు నేను ఇప్పుడు? లేరు మేడం, చెప్పేసాను. ప్రైవేట్ అయినా ఇటైనా సరే. ఇప్పుడు మేడం అట్లనే ఏం లేదు మేడం, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళు కూడా సమ్మన్ హ్యాస్ టు సాక్రిఫైస్ అనే ఉంటుంది. సో తన కెరీర్ సాక్రిఫైస్ అవ్వకూడదు, ఎట్ ద సేమ్ టైం నా కెరీర్ సాక్రిఫైస్, బోత్ ప్రొఫెషనల్లీ పర్సనల్లీ ఎదగలిగేలా ఉండాలి. సో ఇవన్నీ థాట్స్ స్పైరల్ అవుతున్నప్పుడు ఇట్లాంటి గర్ల్ కావాలి అనడం. మీకు స్మితా సబర్వాల్ గారు బాగా ఇన్స్పిరేషన్ అని చెప్పని విన్నానండి. సో ఎందుకు అంటే నేను 7th లో ఉన్నప్పుడు మై ఫాదర్ యూస్ టు ఎంకరేజ్ మీ లాట్. నేను బయట స్కూల్స్లోకి వెళ్ళి జనరల్ నాలెడ్జ్ టెస్ట్ రాసి ఐ యూస్ టు బ్రింగ్ మెడల్స్ టు మై స్కూల్. ఓకే. సో ఆ జనరల్ నాలెడ్జ్ ఆల్వేస్ ఉండింది. సో నేను నా 3rd class నుంచే ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్. 2007 నేను 1998 బార్న్. 2007 వరల్డ్ కప్ నేను ఫుల్గా ఫాలో అయ్యాను. ఐ యూస్ టు డిస్కస్ విత్ మై ఫాదర్కి, ఇట్లా ఆడుతున్నారు, అట్లా ఆడుతున్నారు, టీమ్ ఇట్లా అని. సేమ్ విత్ ద పాలిటిక్స్ అండ్ సేమ్ విత్ ద కలెక్టర్షిప్. అప్పుడు మేడం గారు సమ్ స్కీమ్ తీసుకొచ్చారు. 95% ఏదైతే ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుందో వాళ్ళ గ్రామానికి సమ్ ఫండ్స్ ఇస్తాం అట్లా అని. సో ఆ స్టైల్ నాకు బాగా నచ్చింది, క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్. యూ ఇన్సెంటివైజ్, యూ పనిష్. సో అట్లా షీ డిడ్ సమ్ గుడ్ వర్క్. తర్వాత బుర్ర వెంకటేశం గారు పనిచేశారు మా దగ్గర. సో రొనాల్డ్ రాస్ గారు వచ్చారు మా డిస్ట్రిక్ట్కి. సో వీళ్ళందరూ ఇన్స్పైర్ చేశారు. బట్ నేను ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో స్మితా సబర్వాల్ నుంచి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను మేడం గురించి. ఈ మధ్య కొంచెం సివిల్ సర్వెంట్స్ న్యూస్లో ఎక్కువ ఉంటున్నారు, మీరు కూడా చూస్తూనే ఉంటారు. అయినా ఒక ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టడం అనేది నిజంగా ప్రపంచం మొత్తం ఒకసారి షేక్ చేసింది. యాజ్ ఏ పర్సన్, సివిల్ సర్వీసెస్ అని పక్కన పెట్టండి, యాజ్ ఏ పర్సన్ మీరు ఎలా అనుకున్నారు సార్? యాజ్ అ సివిల్ సర్వెంట్ కూడా ఐ కెన్ కామెంట్ అండి. ఇఫ్ సమ్వన్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ ద లా, ఇఫ్ సమ్వన్ ఈస్ చీటింగ్, వాళ్ళు అనుకుంటారు ఐ కెన్ సర్వైవ్ అని. బట్ వన్స్ యూ చీట్, వన్స్ యూ డిడ్ సంథింగ్ రాంగ్, ఇప్పుడు కాకపోయినా ఒక 20 years తర్వాత బయటకు వస్తుంది. ఇట్ ఈస్ బౌండ్ టు కమ్ బ్యాక్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ ప్లెయిన్లీ రాంగ్. అండ్ ఐ నో హర్ పర్సనల్లీ, టు బి వెరీ హానెస్ట్. అయ్యో. So even she is my friend personally, but at the professional side I should be neutral, I should be impartial. Civil servant lo fundamental value ade. So if our inquiry na దగ్గరికి వచ్చినా I'll tell ki no fake certificate పెట్టినప్పుడు you are not allowed for this service. True. So this is how it is, ma'am. But at the other side కూడా చూడాలి మనం. There is a concept of witch hunting. ఒకరు చేసిన దానికి జబర్దస్తి అందరినీ లాక్కొచ్చి నువ్వు అట్లే చేసావు అనే కాన్సెప్ట్ ఉంది కదా. ట్రూ. దట్ ఈస్ రాంగ్. ఐ హావ్ సీన్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఈడబ్ల్యూఎస్ రూల్స్ తెలియకుండా ఈయన సర్వీస్లో ఉన్నాడు, ఈడబ్ల్యూఎస్ ఎట్లా వస్తుంది, ఈయన కార్తో ఫోటో దిగాడు, ఈడబ్ల్యూఎస్ ఎట్లా వస్తుంది, వీళ్ళకి ఒక ఇల్లు ఉంది, ఓబీసీ ఎట్లా వస్తుంది, వీళ్ళ నాన్న సర్వీస్లో ఉన్నాడు, ఎస్పీగా ఉన్నాడు, ఆమెకు సర్వీస్ ఎట్లా వస్తుంది, ఇట్లా చేస్తున్నారు. దిస్ విల్ ఆవిడ న్యూస్ వచ్చిన తర్వాత
ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఏవేవో వీడియోలు చూపించేసి వీళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ ఇంజిమ్ చేస్తున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళో కాదో తెలియదు. ఆ న్యూస్ మాత్రం వాళ్ళు పెట్టేయడం, దానికి లక్షల వ్యూస్ వచ్చేయడం, జనాల్లో ఒక అనవసరంగా ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అవడం అనేది జరుగుతుంది, విచ్ ఇస్ రియలీ నాట్ గుడ్ అనిపించింది నాకు నిజంగా. పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ డిసెబిలిటీ అంటే కాళ్ళు లేకపోవడం చేయలేకపోవడం కదండి, ఫంక్షనాలిటీ కూడా మ్యాటర్. నీకు అన్ని 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, బట్ నీకు ఒక కాలు సరిగా పని చేయదు, యు ఆర్ ఎ డిసేబుల్డ్ పర్సన్. బై లా దే డిజర్వ్ దట్ రైట్. అండ్ యాజ్ విత్ మైండ్ దే ఆర్ వెల్ కేపబుల్. అవును. వన్ ఆఫ్ I don't want to reveal this secret to anyone, personal issue. I know one person who is a disabled, but she has an amazing talent. నాకంటే she can't hear, but if I talk to her, నాకంటే మంచిగా వినబడుతుంది తనకి ఫేస్ టు ఫేస్ మాట్లాడితే. I know a person who can't speak properly, but తను రాసే స్పీడ్ చూస్తే మన మైండ్ పోతుంది. సో దే హ్యావ్ దీస్ టాలెంట్స్. కరెక్ట్. వాళ్ళు స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్, వాళ్ళు డిసేబుల్డ్ కాదు. కరెక్ట్. అండ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆల్వేస్ ఇది చేంజ్ చేశారు. డోంట్ కాల్ దెమ్ డిసేబుల్డ్, కాల్ దెమ్ స్పెషల్లీ ఏబుల్డ్ అని. వీ షుడ్ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్. కరెక్ట్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ విచ్ హండింగ్ గురించి చెప్పాను కదా, దే డోంట్ నో ద క్రైటీరియా అట్ ఆల్. అసలు క్రైటీరియా ఏంటి, టెక్నికాలిటీస్ ఏంటి అని తెలియకుండా ఈ ట్విట్టర్లో రీచ్ కోసము, యూట్యూబ్లో లైక్స్ కోసం ఎదురు చేస్తున్నారు, విచ్ ఇస్ ప్లెయిన్లీ రాంగ్. రియాలిటీ ఏంటి అనేది మనకు తెలియనప్పుడు దాన్ని మనం వీడియో చేసి పెట్టడం వల్ల, ఇప్పుడు గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 టైంకి రిలీజ్ అవ్వవు, లేకపోతే ఇన్ని నేళ్ళు అసలు నోటిఫికేషన్స్ రావు అనేది ఒక టోటలీ నెగటివ్ సైడ్ ఉంది. యూపీఎస్సీకి ఇంతవరకు అలాంటి కళంకం లేదు. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, యూపీఎస్సీ ఇస్ సో ప్రాంప్ట్, వెరీ ట్రాన్స్పరెంట్ అని. ఇప్పుడు ఇలాంటి ఫేక్ న్యూసెస్ వల్ల కూడా ఇలా యూపీఎస్సీకి ఉన్న క్రెడిబిలిటీ పోతుందేమో అనేది నా బాధ అంతే. ఎవ్రీ పర్సన్కి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎలిగేషన్స్ వస్తాయండి. అండ్ వాళ్ళు అట్లా పడాలి, అగ్గిలో పడాలి. పడి దే షుడ్ టేక్ ద బీటింగ్, దెన్ దే విల్ బికమ్ షైనింగ్, దెన్ దే విల్ కమ్ బ్యాక్ షైనింగ్. సో యూపీఎస్సీ కూడా కలంకం వచ్చింది, నౌ దే విల్ గో త్రూ ఇట్, ప్రాసెస్ ఫెయిర్ అవుతుంది. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ దే తప్పలేదు, యూపీఎస్సీ మైట్ బి కమిటింగ్ సమ్ మిస్టేక్ యాజ్ వెల్, వీ నో. బట్ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే నిజమేంటో బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు యూపీఎస్సీ క్రెడిబిలిటీ ఇవ్వదాకా ఎంత ఉందో అందుకంటే ఎక్కువ అవుతుంది. కరెక్ట్. సో దెర్ ఇస్ నో పాయింట్. ఈవెన్ సివిల్ సర్వెంట్స్ కూడా వీ నీడ్ టు బి రెడీ. కి నేను ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటర్వ్యూలో చెప్పిన స్టేట్మెంట్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లిఫ్ట్ చేసి 20 years తర్వాత నేను టార్గెట్ చేయొచ్చు. బట్ వీ షుడ్ బి రెడీ. ఎందుకంటే నేను ఏ స్పిరిట్లో చెప్పాను, ఓవరాల్ పాజిటివ్ స్పిరిట్లో చెప్పినప్పుడు ఎంత క్రిటిసిజం వచ్చినా, ఎంత చర్నింగ్ వచ్చినా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా క్రెడిబిలిటీ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. అంటిల్ అండ్ లెస్ ఐ డిడ్ ఎ మిస్టేక్. కరెక్ట్. సో ఈ స్టాండ్లో ఉండాలి. అండ్ ఇఫ్ దేర్ ఆర్ ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ వాళ్ళు థింక్ చేస్తే, ప్లీజ్ రిమెంబర్, వన్ డే మీకు కూడా వస్తుంది. యూ విల్ బీ ఫేసింగ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. మీరు ఎంత మంచి కోసం చేసినా లాట్ ఆఫ్ క్రిటిసిజం వస్తుంది. యూ విల్ బీ పనిష్డ్ యాజ్ వెల్. డిస్మిస్ కూడా చేస్తారు, సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు, టర్మినేషన్స్ ఉంటాయి, డిమోషన్ చేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మీరు బయటకు వస్తారు కదా, అది దట్ ఈస్ ద మోర్ సాటిస్ఫైయింగ్ మూమెంట్.